దక్షిణాఫ్రికాలో పిల్లవాడిగా పెరుగుతున్నప్పుడు ఎలోన్ మస్క్ నొప్పిని తెలుసుకున్నాడు మరియు దానిని ఎలా తట్టుకోవాలో నేర్చుకున్నాడు. అతనికి 12 వయసులో అతన్ని బస్సులో వెల్డ్ స్కూల్ అని పిలువబడే అరణ్య మనుగడ శిబిరానికి తీసుకెళ్లారు. పిల్లలందరికీ చిన్న రేషన్లలో ఆహారం మరియు నీరు ఇవ్వబడింది మరియు వాటి కోసం పోరాడటానికి వారిని అనుమతించారు, నిజానికి ప్రోత్సహించారు. బుల్లీయింగ్ ఒక ధర్మంగా పరిగణించబడింది అని అతని తమ్ముడు కింబాల్ చెప్పాడు. పెద్ద పిల్లలు త్వరగా చిన్న పిల్లల ముఖంపై కొట్టడం మరియు వారి వస్తువులను తీసుకోవడం నేర్చుకున్నారు. చిన్నవాడు మరియు సున్నితమైన మనస్తత్వం గల ఎలోన్ 2 సార్లు దెబ్బలు తిన్నాడు. అతను చివరికి 5 కేజీలు కోల్పోయేవాడు. మొదటి వారం చివరిలో అబ్బాయిలను 2 గ్రూపులుగా విభజించి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాలని సూచించేవారు. ఇది చాలా పిచ్చిగా, మైండ్ బ్లోయింగ్గా ఉంది అని మస్క్ గుర్తుచేసుకున్నాడు. ప్రతి కొన్ని సంవత్సరాలకు పిల్లలలో ఒకరు చనిపోయేవాడు. కౌన్సెలర్లు హెచ్చరికలుగా అలాంటి కథలను చెప్పేవారు. గత సంవత్సరం చనిపోయిన ఆ కుర్రాడిలా తెలివితక్కువవాడిగా ఉండకండి అని వాళ్ళు అంటారు. బలహీనమైన మగవాడిలా ఉండకు.